గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్. ఈరోజు మార్కెట్ మనం ఓపెనింగ్ నుండి అండ్ క్లోజింగ్ వరకి ఎలా మూవ్ అయిందో చూద్దాం. దాంతో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏ లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేశాయి అండ్ ఏ లెవెల్స్ నుండి బ్రేక్‌ఔట్ అయ్యింది అండ్ ఎక్కడి నుండి మార్కెట్ రివర్స్ వచ్చింది అన్నీ ఈ చార్ట్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇవాళ ఫస్ట్ మనం సెన్సెక్స్‌లో చూడండి. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా! క్లోజ్ అయిపోయిన తర్వాత ప్రీవియస్‌గా మనం మార్కెట్ ఈ లెవెల్‌లో సపోర్ట్స్ అనుకున్నాం. సో, అది అక్కడి నుండి గ్యాప్ అప్ అయ్యి రైజ్ అయ్యుంటే రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. బట్ అక్కడి నుండి మార్కెట్ రివర్స్ అవుతూ ఈ సపోర్ట్స్‌కి టచ్ అయింది కాబట్టి మనం ప్రీవియస్‌గా ఎక్స్‌పెక్ట్ చేసుకున్న లెవెల్ 76,000, 77,000 మనం సపోర్ట్‌గా తీసుకున్నాం. సో, సపోర్ట్ జోన్‌కి మార్నింగ్ ఓపెన్ అయిన ఫస్ట్ 15 మినిట్స్‌లోనే మనం ఎక్కడైతే నిన్న ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్‌కి టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. సో, మనం ఫస్ట్ పుట్ ఆప్షన్ సైడే ఉన్నాం మార్నింగ్ నుండి గూడా. సో, ఈ లెవెల్‌కి బ్రేక్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ టార్గెట్ మీరు చూసినట్టయితే మనం ఈ లెవెల్‌ని టార్గెట్‌గా తీసుకున్నాం. ఈ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది గదా! ఈ సపోర్ట్ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి ఈ సపోర్ట్ జోన్ వరకి వెయిట్ చేస్తూ ఉన్నాం. వెయిట్ చేసిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇక్కడ నుండి కొంచెం కిందికెళ్ళి మళ్ళీ మార్కెట్ ఇక్కడ రివర్స్ ఎళ్ళినప్పుడు మళ్ళీ మనం ఈ రెసిస్టెన్స్ ప్రీవియస్‌గా ఏదైతే ఈ లైన్‌ని మనం సపోర్ట్‌గా తీసుకున్నామో మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్‌గా తీసుకున్నాం. సో, ఇక్కడ మళ్ళీ పుట్ ఆప్షన్ సైడ్ పొజిషన్ ట్రై చేసాం. మీరు టెలిగ్రామ్‌లో చెక్ చేయొచ్చు. ఇక్కడ నుండి మన టార్గెట్ ఎక్కడుండేదంటే ఈ లెవెల్ నుండి ఈ సపోర్ట్ వరకి మనకి నెక్స్ట్ టార్గెట్ ఉండేది. కానీ మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అయ్యి ఈ లెవెల్ వరకెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయ్యి నియర్ బై మనం ఇది నిన్న రెసిస్టెన్స్ జోన్‌గా తీసుకున్నాం. ఈ లెవెల్‌ని. నియర్ బై రెసిస్టెన్స్ లెవెల్‌కెళ్ళి అక్కడి నుండి మళ్ళీ రివర్స్ అవుతూ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ప్రీవియస్‌గా సపోర్ట్ ఎక్కడైతే ఉందో సపోర్ట్ లెవెల్‌కి టచ్ అవ్వకుండా సపోర్ట్ జోన్ వరకొచ్చి మళ్ళీ అక్కడి నుండి రివర్సల్ కన్ఫర్మేషన్ తీసుకుంటూ కంప్లీట్‌గా మీరు చూసినట్టయితే ఒక 2½ అవర్స్ గూడా మార్కెట్ ఒక రేంజ్ బాండ్‌లోనే ఉంది. సో, చాలామంది రేంజ్ బాండ్ అంటే ఏంటి? రేంజ్ బాండ్‌లో ఎలా ట్రేడ్ చేయాలి? రేంజ్ బాండ్ ఉన్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ఎట్లా తీసుకోవాలి అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది. సో, ఇప్పుడు రేంజ్ బాండ్ ఏంటి? ఎలా ప్రీమియం డీకే అవుతుంది అనేది ఒక చిన్న రఫ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఈ ట్రేడ్ చూడండి 76,800 అనేది మనం లాస్ట్‌లో సైడ్ ఆ జోన్ వరకెళ్ళి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక పొజిషన్ అయితే తీసుకున్నాం. ఆ పొజిషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మార్కెట్ ఇదంతా కూడా ఒక రేంజ్‌లో ఉంది. సో, ఈ సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి ఈ రెసిస్టెన్స్ వరకెళ్ళింది కదా! ఫస్ట్ ఇక్కడ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఆ టైంకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోర్ట్. ఇది సపోర్ట్‌గా తీసుకున్నాం. సో, ఇక్కడ ఫస్ట్ ఈ సపోర్ట్ లెవెల్‌కి టచ్ అయింది కదా! ఈ లెవెల్‌కి టచ్ అయిన తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి 12 ఆ టైంకి ప్రైస్ చూసినట్టయితే మనకి ఇక్కడ రూ. 215 ఉంది. మనం ఎంట్రీ కూడా అక్కడే తీసుకున్నాం. 215 రేంజ్‌లో. ఇక 250లో మనం ఎంట్రీ తీసుకున్నాం. 250 నుండి అది ఎంత వరకెళ్ళింది? 300 వరకెళ్ళింది. 215-300 వరకి ప్రైస్ రీచ్ అయింది. సెకండ్ టైమ్ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్‌కొచ్చిన టైంలో ఇది 300 రూపీస్ నుండి మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఎక్కడైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ వరకి ఎళ్ళింది. సో, థర్డ్ టైమ్ మళ్ళీ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా! సపోర్ట్ తీసుకున్న టైంలో కూడా చూడండి ప్రైస్ అనేది మళ్ళీ 215 రూపీస్‌లోనే ఉంది. ఇక్కడ నుండి రెసిస్టెన్స్‌కి రీచ్ అయిన టైంలో మనకి 300కి రీచ్ అవ్వాలి కదా! 300కి పోలేదు. అది 275 వరకే ఎళ్ళింది. మళ్ళీ మనం ఇక్కడ ఈ రేంజ్‌లో ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ చూసినట్టయితే కంప్లీట్‌గా ఈ రేంజ్‌లోనే ఉంది. ఈ రేంజ్‌లో ఉండడం వల్ల ప్రీమియం డీకే అనేది ఈ జోన్ చూడండి. ఈ జోన్‌లో మనకి ప్రీమియం డీకే అయింది. సో, ఓవరాల్‌గా చూసినట్టయితే ఫస్ట్ హాఫ్‌లో మార్కెట్ కంప్లీట్‌గా డ్రాప్ అయితూ సెకండ్ హాఫ్‌లో ఒక రేంజ్ బౌండ్‌లోనే క్లోజ్ అయింది. సో, సెన్సెక్స్‌లో అయితే ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ఇది. అండ్ ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్ ఎప్పుడైనా మీకు ఇలా రేంజ్ బౌండ్ మార్కెట్ గాని కనిపించిందనుకోండి. సో, ఇలాంటి టైంలో మీరు ట్రేడింగ్ క్వాంటిటీ తగ్గించి చేయండి. లేదా సేఫ్ ట్రేడర్స్ తక్కువ క్యాపిటల్‌తో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో మీరందరూ కూడా ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సో, నెక్స్ట్ నిఫ్టీలో చూసినట్టయితే నిఫ్టీలో కూడా సేమ్ మనం ప్రీవియస్‌గా మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ నుండి చూడండి. ఇక్కడ నుండి కంప్లీట్‌గా మన టార్గెట్ ఎప్పటివరకు రీచ్ అయింది. మనం ప్రీవియస్‌గా సపోర్ట్ జోన్ అనుకున్నాం. సపోర్ట్ జోన్ ఈ టైంలో 10:15 ఆ టైంలో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన టార్గెట్ రీచ్ అయింది. బట్ ఇక్కడ నుండి రివర్స్ అవుతూ రీటెస్ట్ తీసుకుంది. ప్రీవియస్‌గా మనం ఈ లెవెల్‌ని సపోర్ట్ జోన్‌గా అనుకున్నాం. ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతూ బ్రేకౌట్ అయింది. సో,
నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది అంటే, ఈ లెవెల్‌ని మనం సపోర్ట్‌గా తీసుకున్నాం. ఈ లెవెల్‌ని సపోర్ట్ జోన్‌గా తీసుకున్నాం. సో, ఇక్కడ వరకి రాకుండా మార్కెట్ కంప్లీట్‌గా ఒకే రేంజ్‌లో మార్కెట్ అనేది రేంజ్ బౌండ్‌లో ఉండి ఓన్లీ 30 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంది. ఎక్కడి నుండి 12:35 నుండి సెకండ్ హాఫ్‌లో కంప్లీట్‌గా సెకండ్ హాఫ్ 30 పాయింట్స్ రేంజ్‌లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో, నిఫ్టీలో గూడా చూడండి. సో, ఇది రెసిస్టెన్స్ అండ్ ఇది సపోర్ట్ అనుకోండి. ఇక్కడ సపోర్ట్‌కి టచ్ అయిందా, ఈ రెసిస్టెన్స్‌కెళ్ళిందా, మళ్ళీ సెకండ్ టైమ్ నియర్ బై సపోర్ట్ రేంజ్‌కొచ్చింది. రెసిస్టెన్స్‌కెళ్ళింది, మళ్ళీ సపోర్ట్‌కెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్‌కెళ్ళింది. సో, కంప్లీట్‌గా మీరిక్కడ చూసినట్టయితే ఓన్లీ ఒక 10 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంది. ₹65-72 ఓన్లీ 7 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంది. మీకు ఇది ఒక ఐడియా ఉండాలి. మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉన్నప్పుడు ఆ రేంజ్ ఎంతుంది అనేది నోట్ చేసుకోండి. ఆ రేంజ్‌లో ఎన్ని పాయింట్స్ మూవ్‌మెంట్ ఉంటుంది అనేది చూడండి. సో, మార్కెట్‌లో మూవ్‌మెంట్ లేదు అనిపించిందనుకోండి, ఆ ట్రేడ్‌ని అవాయిడ్ చేయండి. సో, మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉన్నప్పుడు కంప్లీట్‌గా ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ డే ఇది ఇవాల్టి మార్కెట్. సో, నెక్స్ట్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న లెవెల్స్ ఏంటి? అండ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ లెవెల్స్ చూడండి. సో, ఇవాళ డైలీ మార్కెట్ రేంజ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో డైలీ మార్కెట్ రేంజ్ ఎంతుందనేది చూడండి. డైలీ మార్కెట్ నోట్ చేసుకున్న తర్వాత యావరేజ్‌గా డైలీ ఒక 500 పాయింట్స్ అప్ సైడ్ గాని, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ గాని క్లోజ్ అవుతుంది. ఏది సెన్సెక్స్‌లో. ఇవాళ మార్కెట్ చూసినట్టయితే మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. రేపు మార్కెట్ ఎక్స్‌పైరీ డే ఉంది కాబట్టి, ఎక్స్‌పైరీ డేస్‌లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనందరికీ కొంచెం ఐడియా ఉండాలి. అంటే ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది అనేది మనం చెక్ జేసుకోవాలి. సో, రెగ్యులర్‌గా ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది గదా! ఇక్కడ నుండి మనకిక్కడ రేజింగ్ ఛానెల్ అంటాం. ఇది ప్రీవియస్‌గా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్‌ని తీసుకుంటూ ఈ రేజింగ్ ఛానెల్‌ని అయితే మనం డ్రా చేసుకున్నాం. సో, మార్కెట్ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంటూ, ఈ రెసిస్టెన్స్ తీసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుందో ఆ లైన్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ మనం ఒక రేజింగ్ ఛానెల్ అనేది డ్రా చేసుకున్నాం. సో, మార్కెట్ ఇవాళ నిన్న ఇక్కడ నుండి క్లోజ్ అయిపోయి కంప్లీట్‌గా మనకి నెగెటివ్‌లో క్లోజ్ అయిపోయింది. సో, ఎక్కడైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో, ఆ క్లోజింగ్ ప్రైస్ నుండి సో, నెక్స్ట్ సపోర్ట్ జోన్స్ చూడండి 77,300 అండ్ 77,600. ఇక్కడ నుండి మార్కెట్ నెగెటివ్‌లో గాని ఓపెన్ అయిందనుకోండి, అంటే గ్యాప్ డౌన్ గాని ఓపెన్ అయిందనుకోండి, ఇక్కడ నుండి మనం ఎక్స్‌పెక్ట్ చేసే టార్గెట్ 77,300. సో, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మార్కెట్ ఈ రేంజ్‌లో ఉంటుందా? 77,300-77,100 ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్‌లో ఉంటుందా? లేదా? ఈ రేంజ్‌లో ఉందనుకోండి మీరు ఈ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సో, ఇన్ కేస్ ఇక్కడ గాని బ్రేకౌట్ అయ్యింది అనుకోండి. బ్రేకౌట్ అయిన తర్వాత 76,100 కూడా బ్రేక్ అయిందా? ఈ లో నుండి నెక్స్ట్ టార్గెట్ 75,500 వరకి పెట్టుకోండి. ఇది డౌన్ సైడ్. ఇన్ కేస్ మార్కెట్ ఈ ఓపెనింగ్ ప్రైస్ నుండి ఆహ్, గ్యాప్ అప్ గాని అయిందనుకోండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన టార్గెట్ ఏంటి అంటే 77,600 అనేది మనకి ఫస్ట్ టార్గెట్. సో, ఈ లెవెల్ కూడా ఇక్కడ నుండి కన్ఫర్మేషన్ గాని వచ్చిందనుకోండి. మన కన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. క్యాండిల్ అబోవ్ క్లోజ్ అవ్వాలి. దాన్ని హై బ్రేక్ చేసి ఉండాలి. అప్పుడే కన్ఫర్మేషన్. సో, అక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఇక్కడ నుండి నెక్స్ట్ టార్గెట్ 77,150 ఈ లెవెల్ నుండి బ్రేక్ అయిన తర్వాత 77,450 అనేది ఫైనల్ టార్గెట్‌గా పెట్టుకోండి. ఇవి సెన్సెక్స్ లెవెల్. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ లెవెల్స్ చూసినట్టయితే మార్కెట్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ప్రీవియస్‌గా ఎక్కడైతే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయో వాటిని మార్క్ చేస్తూ నేను ఈ ఛానెల్ అనేది డ్రా చేసుకున్నాం. దీన్ని సపోర్ట్‌గా తీసుకుంటాం. ఈ లైన్‌ని రెసిస్టెన్స్‌గా తీసుకుంటాం. సో, ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ అయింది కదా! గ్యాప్ డౌన్ అయ్యి నెగెటివ్‌లో అయితే క్లోజ్ అయింది. సో, రేపు మార్కెట్ ఈ క్లోజింగ్ ప్రైస్ నుండి మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా? గ్యాప్ డౌన్ అవుతుందా? అనేది ఒక్కసారి ఫస్ట్ ప్రీ ఓపెన్ మార్కెట్‌లో చెక్ చేయండి. మార్నింగ్ 9-8 లోపల. మార్కెట్ పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందో చూసుకోవాలి. పాజిటివ్ సైడ్ ఉన్నట్టయితే మీరు ఫస్ట్ ఈ లెవెల్స్ అన్నీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి నిఫ్టీలో డైలీ రేంజ్ ఎంతుంటుంది? 200-250 రేంజ్ ఉంది. సో, ఇక్కడ నుండి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఈ పాయింట్ నుండి 24,250 అనేది నెక్స్ట్ టార్గెట్ లెవెల్ నిఫ్టీలో చూసినట్టయితే, సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి. 24,400 రూపీస్ అన్నది మనం ఫైనల్ టార్గెట్.
సో, ఇక్కడ డౌన్ సైడ్ గాని, గ్యాప్ డౌన్ గాని అయిందనుకోండి, ఈ పాయింట్ నుండి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,850-23,870 అనేది మనకి రేంజ్ ఉంది ఇక్కడ. 20 పాయింట్స్ రేంజ్ ఉంటుంది. సో, మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్‌లో ఉందనుకోండి, ఈ 20 పాయింట్స్ రేంజ్‌లో నిఫ్టీ పొజిషన్‌ని అవాయిడ్ చేయండి. లేదు ఇక్కడ బ్రేక్‌ఔట్ గాని కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఈ లో బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఉంది కదా! 23,620. సో, నిఫ్టీలో నేను మార్క్ చేసుకున్న లెవెల్స్ ఇవి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో, నెక్స్ట్ మీకు లైవ్‌లో గూడా అప్డేట్స్ ఉంటాయి. మీకు లైవ్‌లో మీకు ఈ లెవెల్స్‌లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం లైవ్‌లో గూడా డిస్కస్ చేసుకుంటాం. సో, థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, ఇంకా వీడియో ఎవరైతే చూస్తూ లైక్ చేయకుండా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎవరైనా వీడియో చూస్తూ డెమో ఛానల్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.